గురుగారు, పుత్ర అంటే అర్థం ఏమిటి? స్త్రీ పురుషులు ఇరువురిని పుత్ర అని సంబోధిస్తారా? ఈ లోకంలో ఒక అపప్రథ ఎప్పటినుంచో ఉంది. మగవాడనేటువంటి వాడు కొంచెం ఎక్కువ, ఆడది అనేటువంటిది కొంచెం తక్కువ అని. కానీ మన పురాణం మగవాళ్ళకి ఎంత విలువ ఇచ్చిందో ఆడవాళ్ళకి అంతే విలువ ఇచ్చింది. పురాణాలు చదివినటువంటి వాళ్ళు, భారతం చదివినటువంటి వాళ్ళకి ఇది స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీమూర్తికి అంతటి గౌరవం ఇచ్చింది. లోకంలో ఒక ప్రచారం ఉంది. ఏముందంటే మగపిల్లవాడు కలగాలి, మగపిల్లవాడు కలగాలి అని ప్రతి వాళ్ళు కూడా వివాహమైనటువంటి వాళ్ళు తాపత్రయపడుతుంటారు. సంతానం కావాలని తాపత్రయపడతారు, సంతానంలోనూ మగపిల్లవాడు కలగాలి అని అనుకుంటారు. తప్పురా అంటోంది భారతం. పుత్ర అనేటువంటి శబ్దం ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ వర్తిస్తుంది. ఘంటాపదంగా చెప్పింది భారతం. మనం అనుకుంటాం పుత్ర అనే శబ్దం ఎలా అర్థిస్తుందండి, నువ్వేదో చెప్తున్నావు దీనికి ప్రామాణికం ఉందా అంటావేమో. పుత్రునో మనురబ్రవీత్ అశ్వమేధ పర్వంలో భారతంలో వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట. పుత్ర అనేటువంటి శబ్దం ఆడవాళ్ళకి వర్తిస్తుంది, మగవాళ్ళకి వర్తిస్తుంది. మన లోకంలో మాత్రం పుత్ర అంటే మగపిల్లవాడు మాత్రమే అని అనుకుంటాం. ఎందుకంటే పున్నామ నరకం నుంచి తప్పించేటువంటి వాడు పుత్రుడు. అందుకే మగపిల్లవాడు ఎందుకు కావాలనుకుంటారంటే ఒక నరకం ఏదో ఉందని చెప్పి, ఆ నరకంలోంచి తప్పించాలంటే మగపిల్లవాడు మాత్రమే జన్మించాలని చెప్పి వాడి కోసం తహతహలాడుతుంటారు. తప్పురా నాయన. పుత్ర అనేటువంటి శబ్దం మగపిల్లవాడికి ఆడపిల్లకి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి సంతానం కావాలని తాపత్రయపడు, తప్పులేదు. కానీ మగపిల్లవాడు మాత్రమే కలగాలని మాత్రం నువ్వు తాపత్రయపడక్కర్లా. ఇద్దరూ సమానమే అని చక్కగా మన మహాభారతం అశ్వమేధ పర్వంలో పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్త్రీమూర్తిని, మనం ఆడపిల్లని కించపరచనక్కర్లేదు. ఇద్దరూ సమానమే, ఇద్దరూ సమానమే. ఇది పంచమ వేదమైనటువంటి భారత వాక్కు. కాబట్టి పుత్ర అనేటువంటిది, పుత్రిక అనేటువంటి రెండు శబ్దాలు కూడా సమానంగానే మనం స్వీకరించాలి. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే అని చెప్పి లోకంలో మనందరికీ చాలా ప్రసిద్ధమైనటువంటిది ఉంది. మనం ఇతిహాసాల్లో కూడా తీసుకుంటే పుత్రికలు అసలు ఈ రోజుల్లో కూడా మార్పులు మనం గమనిస్తున్నాం కదండి. ఆధునిక వాతావరణం కూడా, అందువల్ల పురాణాలని మనం కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అంటే మనం బయటికి మనం చెప్పడానికి కొంచెం సంశయిస్తున్నాం, కానీ వివాహం కావడానికి ఈ రోజుల్లో ఆడపిల్లల కంటే మగపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి రోజుల్లో మనం వచ్చాం. ఇదివరకటి రోజుల్లో అయితే అమ్మో ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పి ఇదివరకటి రోజుల్లో భయపడేవారు. ఇప్పుడు అమ్మో మగపిల్లవాడా అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉంది. ఎందుకంటే చాలామంది మగపిల్లలకి ఈరోజు వివాహాలు కాదు, ఇది నగ్న సత్యం. ఇది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇద్దరిని సమాన దృష్టితో గనక నువ్వు చూస్తే ఈ రకమైనటువంటి బాధ మనకి వచ్చి ఉండేది కాదు. మనకి కువ్యాఖ్యానాలు చేసి వాడు మగపిల్లవాడు ఆడపిల్ల కంటే చాలా గొప్పది అని చెప్పి నెమ్మదిగా ఈ ఆడపిల్ల స్థానాన్ని కిందికి దిగదార్చి మగపిల్లవాడిని ఏదో చాలా గొప్పవాడని చెప్పారు. అందువల్ల ఏమైంది, ఒక్కసారిగా ఆ హెచ్చు తగ్గులతోటి మగపిల్లవాడికి చాలా ప్రాముఖ్యత వచ్చి ఆడపిల్ల పాపం అనగారిన పరిస్థితికి వచ్చింది. ప్రకృతి సరిచేస్తుంది, కాలపురుషుడు అందరినీ సరిచేస్తాడు. అందువల్ల కాలచక్రంలో ఏం జరిగిందంటే దానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు మళ్ళీ ఆడపిల్లకి ఉత్తమ స్థానం ఈరోజు లభించింది. కాబట్టి ఇక నుంచైనా దయచేసి అందరూ కూడా పుత్రిక పుత్రుడు ఇద్దరిలో ఎవరు కలిగినా ఆనందిస్తూ ఇద్దరికీ సరిసమానమైనటువంటి స్థాయినిస్తూ, పుత్రుణ్ణి ఏ రకంగా నువ్వు చూస్తున్నావో, ఎంతటి ఉత్తమ చదువులు చదివిస్తున్నావో ఆడపిల్ల గనక కోరుకుంటే ఆ రకంగానే చదివించు, వాళ్ళని కూడా సమాన స్థాయిలో చూడు, ఎట్టి పరిస్థితుల్లోని కించపరచాలని మాత్రం చూడకు. ఇది మహాభారతం మనకి ఇచ్చినటువంటి సందేశంగా మనం గ్రహించాలి.